హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకు కనిపించట్లేదు అనేసి అంటున్నారు. నాకు టెట్ ఎగ్జామ్ ఉందండి. ఆ టెట్ ఎగ్జామ్కి కొంచెం చదువుకుంటున్నాను. ఎందుకనంటే మేలోనే టెట్ ఎగ్జామ్ ఉంది, దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. అందుకే వీడియోస్ చేయట్లేదు. ఎప్పుడో ఒకసారి అలా వచ్చినప్పుడు అలా కనపడి వెళ్తున్నాను. పిల్లల్ని ఇంట్లో పని పిల్లలు చూసుకోవడం, ఇంకా తన వీడియోస్ చేసుకుంటున్నారు. నేను ఇంకా చదువుకున్న తర్వాత వచ్చేసి ఒకేసారి ఇంట్లో పని అంతా చేసేసుకుని బట్టలు ఉతకడం ఇవన్నీ చేసేస్తున్నాను. అందుకే నేను వీడియోస్ సరిగ్గా కనిపించట్లేదు. ప్లీజ్ అండి, మమ్మల్ని సపోర్ట్ చేసి బ్లెస్ చేయండి. ఇప్పటి వరకు బ్లెస్ చేశారు, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. తప్పకుండా ఇంకా ముందు మీ సపోర్ట్తో ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, చూసారు కదండి పండు మిరపకాయలు టమాటాలు. సో పండ్ల మిరపకాయ టమాటా పచ్చడి పెడుతుంది అత్తయ్య. సో ముందుకైతే టమాటాలను శుభ్రంగా కడుక్కుంది, అలాగే మిరపకాయలు కూడా కడిగి ఆరబెట్టేసింది. చూడండి అన్నీ ఆరబెట్టింది. ఇంకొక గోంగూర కూడా తెచ్చారనమాట. సో ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుందిగా ఇప్పుడు కట్ చేస్తుంది. టమాటా ముక్కలు కట్ చేసుకొని తర్వాత మిరపకాయలు కూడా ఆల్రెడీ తొడియాలు తీసి ఆరబెట్టింది కాబట్టి కొంచెం నీరు అనేది పోతుంది అన్నమాట. సో ముందుకైతే టమాటా ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటుంది. అలాగే 2 కేజీల టమాటా, 2 కేజీల పండు మిర్చీలు మొత్తం కట్ చేసుకుంటుంది. టమాటాలు కావాల్సిన వరకే తీసుకుంది, కొన్ని ఉంచింది. పచ్చడికి కావాల్సినవి చింతపండు, టమాటాలు, పండు మిరపకాయలు, అలాగే ఎల్లిపాయలు తీసుకున్నారు. ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నారు. టమాటా ముక్కలు, చింతపండు, అలా కొన్ని టమాటాలు అయితే ఉంచారు. చూడండి పండు మిరపకాయ టమాటా పచ్చడి ఏ విధంగా పెడతారో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పండు మిరపకాయలు అయితే గ్రైండర్లో వేసారు. చూడండి అందులోకి మిరపకాయలు క్యాప్ పోతుంది. రెండు చిన్న నేత ఉంటే కొందరు మిగతా అందులో కొందరు మెరగాలన్నమాట. ఇంటి కూడా గల్లుకు తగినంత గల్లు వేసుకుంటుంది. గల్లు వేస్తే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందంట. సో గల్లు వేసి పచ్చడి పడుతుంది. మొత్తాన్ని అట్లా 1 గంటకు ట్యాప్ పోతా తిప్పుకుంటా ఉంటారంటే లాంగ్ నడుతూ ఉంటారు. చింతపండు, పండు మిరపకాయ టమాటాలో కొంచెం చింతపండు, ఎల్లిపాయలు కూడా వేస్తారు కాబట్టి ట్యాప్ ఒకసారి మొత్తాన్ని అలా లాంగ్ నడుతూ ఉంటారు అనమాట. నడుతూ ఉంటే కొందరు మిగతా ఉంటారు, గంటతో లాస్ట్ అంటూ ఉంటారు. లేదంటే ఒక్కడే ఉంటే తొందర మెరగదు, నీట్ అయితే. సో ట్యాప్ ఒకసారి పెడతారు. చూడండి ఇక పండు మిరపకాయ అయితే మొత్తం మెదిగినాయి. ఇక నెక్స్ట్ ఇక పండు మిరపకాయలు మెదిగిన తర్వాత ఇక టమాటాలు వేసుకోవాలి. చూడండి చూడండి మిరపకాయలు అయితే చాలా వరకు అయితే మెదిగినాయి కాబట్టి, సో ఇప్పుడైతే ఇక మిరపకాయలు మెదిగినాయి కాబట్టి వాటికి కొంచెం మనం ఈ ఎల్లిపాయలు యాడ్ చేసుకుంటాం. అత్తయ్య ఎల్లిపాయలు వేస్తుంది. ఎల్లిపాయల తర్వాత ఎల్లిపాయలు కొంతవరకు మెదిగిన తర్వాత మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి చాలా మంచిదండి నిల్వ పచ్చళ్ళకి, చాలా టేస్ట్గా ఉంటుంది. మెంతిపిండి వేస్తే ఏ పచ్చళ్ళు అయినా నిల్వ పచ్చళ్ళు.
సో మేము నిల్వ పచ్చళ్ళు అయితే మెంతిపిండి వేసుకుంటాం, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు పండు మిర్చి టమాటా పచ్చడి కాబట్టి పండు మిరపకాయ టమాటా పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఇక మిరపకాయలు అయితే సగానికి దాదాపు అయితే మెదిగినాయి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి. సో మొత్తం అయితే టమాటాలు వేస్తుంది. ఇక మిరపకాయలు ఎప్పుడైనా కొంతవరకు ఒక 70% మెదిగిన తర్వాత టమాటాలు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట. పచ్చడి ఏ పచ్చడైనా పండు మిరపకాయలు కొంతవరకు మెదిగినాయి. ఇప్పుడు టమాటాలు వేస్తుంది. ఇది ఒక పావు గంట అయిన తర్వాత చింతపండు కూడా తగినంత చింతపండు, టమాటా చింతపండు పండ్ల పచ్చడి చాలా టేస్టీ. చూడండి చాలా వరకు అయితే మెదగటానికి వచ్చింది పచ్చడి. సో మనకి మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు, పచ్చగా పెట్టుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది మెత్తగా కన్నా. సో తక్కువ సో ఇట్లా 10 నిమిషాలు రుబ్బుకుంటే ఇక పచ్చడి అయితే రెడీ అయిపోద్ది. పండ్లు టమాటా పచ్చడి. సో చూశారు కదండి, అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు వేసుకొని వీక్లీకి ఒకసారి తాలింపు వేసుకొని తింటే చాలా టేస్ట్. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.